అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, తీర్పుకు ప్రతిగా తీర్పు తీర్చి ఉన్నాడు. ప్రకటన 18:20. పరలోకమా, పరిశుద్ధులారా, ప్రవక్తలారా ఆనందించుడి, ఏలయనగా మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు. 8వ వచనం, తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు. తీర్పు ఎట్లా వచ్చింది? 10వ వచనం, ఒక్క గడిలోనే తీర్పు వచ్చిన. 16వ వచనం, సన్నపు నారబట్టలు, ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములు, బంగారము, రత్నములు, ముత్యములు, మరి ఇంత ఐశ్వర్యం ఒక్క గడిలోనే పాడైపోయాను. 19వ వచనం, ఒక్క గడిలోనే పాడైపోయాను. ఎట్లా జరిగింది అది? 21వ వచనం, బలిష్ఠుడైన ఒకడు తిరుగట్టి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసిన అది వేగంగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. తీర్పులు ఎవరికి, ఎందుకు, ఎలా తీర్పు తీర్చబడుతుందని దేవుని వాక్కు తెలియజేస్తూ ఉందని చూస్తే, మరి 1 సమూయేలు 2:10, లోకపు సరిహద్దుల్లో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. అలాగే యెషయా 26:9, ఆయన తీర్పు లోకమునకు రాగా లోక నివాసులు మరి నీతిని నేర్చుకొందురు. కీర్తన 9:8, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. 1 దినవృత్తాంతాలు 16:14 వచనం 13వ వచనం చూస్తే, ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి, ఆయన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. సామెతలు 29:26, మనుషులను తీర్పు తీర్చే యెహోవా వశము. హెబ్రీ మరి 1 పేతురు 4:17 చూస్తే, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ కాలము వచ్చి ఉన్నది. హెబ్రీ 10:30, పగ తీర్చట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అంటున్నాడు. అవును, ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును. ప్రకటన 14:7, మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడి వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన దేవునికి నమస్కారము చేయుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన 16:7, అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. ఆమేన్. మరి చివరిగా మరో మాట, 1 పేతురు పత్రిక 2:19-23 వచనాలు చూస్తే, మనకు జరుగుతున్న అన్యాయమును బట్టి మేలు చేసి బాధపడినప్పుడు సహించుకొనున్నట్లు మనకు మాదిరి ఉంచి వెళ్ళిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును మన ముందు ఉంచుకున్న వారమే న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి మనము అప్పగించుకుందుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీ ప్రేమను, నీ దీర్ఘశాంతమును మేము అనుభవించుచు అర్థం చేసుకున్నట్లుగా నీ న్యాయమైన సత్యములైన నీ తీర్పులను గ్రహించి నీ ఎడల భయభక్తులు నిలుపునట్లును మరి మా మనోనేత్రములను వెలిగించి నీ న్యాయ తీర్పునకు సహనముతో ఎదురు చూచున్నట్లుగా నీ కృపను మెండుగా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.